నమస్తే అండి గురువుగారు. శ్రీమాత్రే నమండి. గురువుగారు, ఆడవాళ్లకు చాలా ఇష్టమైన పండుగ, ఇష్టమైన రోజుల్లో ఒక రోజు అక్షయ తృతీయ. హ్మ్. కనీసం ఎంత బంగారమైనా కొనాలి అది అనుకుంటారు. బంగారం కొనాలని ఇష్టమైన రోజేమో. అది. అయ్యుండొచ్చు. హ్మ్. మొట్టమొదటిగా అక్షయ తృతీయ విశిష్టత ఏంటి? హ్మ్. తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తై మహాలక్ష్మీ నమోస్తుతే. అక్షయ తృతీయ ఇది చాలా అద్భుతమైనటువంటి ముహూర్తము అని చెప్పొచ్చు. హ్మ్. ఎందుకంటే జ్యోతిష్యంలో కొన్ని అద్భుతమైనటువంటి ముహూర్తాలుంటాయి. అందులో అక్షయ తృతీయ ఒకటి. విజయదశమి ఎలాగో, అలాగే అక్షయ తృతీయ కూడా అద్భుతమైనటువంటి ముహూర్తం. ఎందుకు ఇది ప్రత్యేకమైనటువంటి ముహూర్తము అంటే, సాక్షాత్తు శ్రీకృష్ణుడు పాండవులకు అక్షయ పాత్రను ఇచ్చినటువంటి రోజు. అలాగే పరశురాముని యొక్క జయంతి ఈ రోజే. విశేషంగా ఈ రోజున భూమి మీదికి మొట్టమొదటిగా బంగారం వచ్చినటువంటి రోజు ఈ అక్షయ తృతీయ. అందుకే బంగారానికి అంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి మంచి పనులు జరిగినటువంటి రోజు ఈ అక్షయ తృతీయ అని దీనికి పేరు. అక్షయము అంటే దానికి అర్థం ఏంటంటే ఎప్పటికీ తరిగిపోనటువంటిది. ఎప్పటికీ కూడా అది మన జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటిది. మన జీవితంలో తరిగిపోకుండా జీవితాన్ని దినదిన వృద్ధిగా చేసేటటువంటిది అక్షయ తృతీయ. అక్షయ పాత్ర అంటాం. అంటే అక్షయ పాత్రలో ఏ వస్తువు పెడితే అది వందింతలుగా పెరిగేటటువంటి పాత్ర నిల్ అక్షయ అనేది పాత్ర. ఉండదిక. ఇగ అసలు ఉండనే ఉండదు. కాబట్టి ఇది నిండుకుండలా ఉంటుంది. ఎప్పటికి నిండుకుండే. నిండుకుండే. తరగడము అనేటటువంటిది ఉండదు. అందుకే అక్షయ తృతీయకి అంత ప్రాధాన్యత. అలా ప్రాధాన్యత వచ్చింది అని అంటే, ఈ రోజున ఎందుకింత ప్రాధాన్యత అంటే, ఈ రోజున చేసేటటువంటి పనులు నువ్వు ఏం చేస్తావో అది వందింతలుగా నీ జీవితంలో రెట్టింపు చేస్తుంది. హ్మ్. చీకటి ఉన్నట్టే వెలుతురు ఉంటుంది. అలాగే పగలుంటే రాత్రి కూడా ఎలాగైతే ఉంటుందో, నువ్వు ఈ రోజున అకృత్యాలు చేస్తే నీ జీవితాంతం అకృత్యాలతోనే చచ్చిపోతావు. మంచి పనులు చేశావా అంటే నీ జీవితాంతం మంచే వస్తుంది. నువ్వు చెడు చేద్దామన్నా నీ మనసులో రాదు. బికాజ్ ఆ రోజుకి అంత అద్భుతమైనటువంటి రోజు, అద్భుతమైనటువంటి ముహూర్తము అని దానికి పేరు. సాధారణంగా అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా బంగారం కొనాలి అంటారు. హ్మ్. బట్ నేను మీలాంటి గురువుల దగ్గర తెలుసుకున్నాను. ఆ రోజు బంగారాన్ని దానం ఇవ్వాలి అంటూ కూడా మేము చూస్తూ ఉన్నాం. వాస్తవం. ఏంటి ఆ రోజు బంగారం కొనాలా? దానం ఇవ్వాలా? ఇప్పుడు దానం ఇవ్వాలి అని అన్నామనుకోండి, అసలు వీడియో స్కిప్ చేసి అక్కడే క్లోజ్ చేసేస్తారు. కాబట్టి దానం ఇవ్వాలి అని ఎందుకన్నారు అంటే, గతంలో బంగారానికి అంత వాల్యూ లేదు. ఈ మధ్య కాలంలో బంగారము అంటే దాన్ని ఒక గొప్ప వస్తువుగా చూస్తున్నాం. కానీ గతంలో చూసుకుంటే గనక బంగారానికి అంత వాల్యూ ఉండేది కాదు. బంగారాన్ని మనం అంత వాల్యూ చేసి చూసేవాళ్ళం కాదు. ఈ మధ్య కాలంలో బంగారం అంటే ఒక విలువైనటువంటి ఆభరణం అది. కాబట్టి బంగారం ఇప్పుడు దానం ఇచ్చేవాళ్ళు గూడా ఉంటారు. ఎవరు గొప్ప గొప్ప వాళ్ళు, కోటీశ్వరులు ఈ రోజున దానం ఇస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ బంగారము అనేసరికి, దానం అనేసరికి ఎవరు గూడా పట్టించుకోరు. కాబట్టి దానం ఇవ్వాలి. ఇది ఎప్పుడుండేది? రాజుల కాలంలో, సామంతుల కాలంలో ఈ యొక్క పద్ధతి అనేటటువంటిది ఉండేది. కానీ ఇప్పుడున్న జనరేషన్‌లో బంగారం అంటే ఆ రోజున ఏ పనైతే మనం ప్రారంభం చేస్తామో అది అక్షయంలా మారుతుంది అని ఒక నమ్మకం, విశ్వాసము అందరిలో ఉంది కాబట్టి, అందుకే బంగారాన్ని కొనుక్కొని దాచుకుంటారు తప్ప దానం అనేటటువంటిది ఎవరు కూడా ఇవ్వరు. దాచుకునే దానికంటే దానం ఇస్తే రెట్టింపు ఫలితం వస్తుందని ఎవరు కూడా గ్రహించరు. బికాజ్ అరే! ఇంత విలువైంది మనం దానం ఇస్తామా? మన స్తోమత అంత లేదు కదా! అని ముందుగానే ఆలోచించేస్తారు. కాబట్టి దానము అనేటటువంటి దాచుకునే దానికంటే దానం ఇస్తే నీ జన్మలో చేసినటువంటి పుణ్య ఫలితం అంతా ఇంత కాదు. అందుకే దానం ఇవ్వాలనేటటువంటిది శాస్త్ర సమ్మతమైనటువంటిది. కానీ ఎవరు కూడా చెయ్యరు. రెండో విషయం ఏంటి అంటే, ఈ రోజున చేసే ప్రతి ఒక్క పని మనకు జీవితంలో అక్షయంలా మారి విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను కలిగిస్తుంది. అందుకే అక్షయ తృతీయ అనేటటువంటిది చాలా విశేషమైనది. ఇంకోటేంటంటే బంగారం అంటే దీన్ని దేవతాలోహము అని అంటారు. రాక్షసుల లోహం ఇనుము ఎలాగైతే ఉంటుందో, దేవతా లోహం ఏదైనా ఉంది అంటే అది బంగారము, పసిడి అని అంటూ ఉంటాము. అందుకే బంగారానికి అంత ప్రాముఖ్యత. ఇంకోటేంటంటే మొట్టమొదటిగా ఈ భూమి మీద బంగారానికి పుట్టినరోజు అని అంటుంటారు చూసారా? అది ఈ అక్షయ అక్షయ తృతీయ రోజు. తృతీయ. అందుకే బంగారం పుట్టినటువంటి రోజు అని జరుపుకుంటాము. బంగారం మొట్టమొదటిగా భూమి మీద అవతరించినటువంటి రోజు కాబట్టి దీనికి అంత ప్రాధాన్యత. ఇప్పుడు అక్షయ తృతీయ రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ఏం చేయాలంటారు? ఏం చేయకూడదు అంటారు? అక్షయ తృతీయ రోజున ఏం చేయకూడదు అనే విషయాలు చెప్తా. అక్షయ తృతీయ రోజున
తప్పకుండా నువ్వు చేయకూడనటువంటి పనులు ఏవైనా ఉన్నాయంటే, నువ్వు సోమరితనంగా, లేజీగా ఉండకూడదు. రెండవది, ఆ రోజున దేవాలయాలకు వెళ్ళకుండా అస్సలు ఉండకూడదు. ఆ రోజున తృణమో, రుణమో ఎంతో కొంత నువ్వు దాన ధర్మాలు ఆచరించే తీరాలి. నాలుగో విషయం ఏమిటి అనంటే గనక, ఆ రోజున నువ్వు చేసేటటువంటి క్రతువులు 10 మందికి ఆదర్శంగా ఉండేలా ఉండాలి. ప్లస్ పుణ్యాన్ని సంపాదించుకునేలా ఉండాలి అని ధర్మశాస్త్రము. చేసేటటువంటి పనులేంటంటే బ్రహ్మ ముహూర్తంలో లేవడము, అలాగే ఆ రోజున చక్కగా దేవాలయాలకు వెళ్ళడము, నువ్వు బంగారం కంటే విలువైనటువంటిది భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడము, వీలైతే యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనడము, లేదు అని అంటే గనక ఆ రోజున ఏదైనా దాన ధర్మాలు ఆచరించడము, విశేషంగా భగవంతుని దగ్గర నువ్వు దీపం వెలిగించడము, ఇవన్నీ విశేషమైనటువంటి పుణ్యములో ఒక భాగంగా వస్తూ ఉంటాయి. బంగారం కొనాలి, కొనకపోతే ఏదో అయిపోతుంది అనే భ్రమలో నుంచి బయటకు రండి. బంగారం కొనాలి అనేటటువంటిది వ్యాపారస్తులు చేసినటువంటి ఒక పనే తప్ప, ఇక్కడ బంగారం కొనాలి అని శాస్త్రంలో ఎక్కడా కూడా లేదు. కొంటే తప్పేమీ కూడా లేదు. కొనక చాలామంది, మీకు తెలుసో తెలీదో, బంగారం కొనాలి అనేటటువంటి ఒక భ్రమలో పడిపోయి తన దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరీ బంగారం కొంటున్నారు. ఇక్కడ అప్పు చేసి మరి బంగారం కొంటున్నారంటే, నువ్వు బంగారం కొన్నదానికి పుణ్యం వస్తుందా? అప్పు చేసిన దానికి రెట్టింపు అవుతుందా? అది కూడా మీరు అన్నట్టు అక్షయ తృతీయ రోజు ఏం చేసినా సరే అది రెట్టింపు అవుతుంది. అది అలా చేస్తూనే ఉంటారు. అది తరగదు. అంటే అప్పు చేశారు కాబట్టి ఆ ఏరంతా అప్పుల పాలు అవుతూనే ఉంటారు. 200% నేను ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ఎందుకంటే ఎప్పుడైతే అక్షయ తృతీయ రోజున నువ్వు అప్పు చేయడం ప్రారంభం చేస్తావో, ఇక నీ జీవితాంతం అప్పులు చేస్తూనే బ్రతుకుతూ ఉంటావు. ఇక మళ్ళీ అది తరగదు. అందుకే నువ్వు చేసేటటువంటి కర్మ ఎలా ఉండాలంటే, నీ దగ్గర ఎంత స్తోమత ఉందో దానికి అనుసరించే చెయ్యు. లేదు 2 చేతులు జోడించి భగవంతు నమస్కారం చేసుకుని నేను చక్కగా ఇంట్లో కూర్చో. కానీ నువ్వు బంగారం కొనాలనేటటువంటి ఉద్దేశంతో అప్పులు చేసి మరో, లేదా బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని మరి నువ్వు బంగారం కొనడము, ఇలాంటివి అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే అది నీ జీవితాన్ని ఇంకా కిందికి లాగేస్తూ ఉంటుంది. సో ఏం చెయ్యకూడదో చెప్పారు. మరి అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి? విశేషంగా బంగారం కంటే విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి చెప్తాను. అది సాధారణ మనిషి నుంచి ఎవరైనా తీసుకొని రావచ్చు. నువ్వు అక్షయ తృతీయ రోజున నీ ఇంటికి తీసుకురావాల్సినవి చీపిరి, కొత్త చీపిరి తీసుకొని రండి. రెండవది, బంగారం కంటే విలువైనటువంటిది ఏంటంటే ఉప్పు, లవణము. అంటే ఉప్పు, మనం వంటలు ఆ ఉప్పు ప్యాకెట్ తీసుకొని రండి. మూడవది ఏమిటి అని అంటే కనుక బెల్లం తీసుకొని రండి. బెల్లం తీసుకొని వస్తే కూడా లక్ష్మీప్రదమైనటువంటిది అని అర్థం. గోమతి చక్రములు తీసుకొని రండి. గోమతి చక్రం అంటే సముద్రంలో దొరుకుతాయి. పూజా షాప్లో వెళ్తే గోమతి చక్రాలు ఇస్తారు. ఆ గోమతి చక్రాలు తీసుకొని మీ యొక్క బీరువా లాకర్లో పెట్టుకోండి. ఇక నాలుగోది ఏమిటి అని అంటే గనక, విశేషంగా ఆ రోజున లక్ష్మీనారాయణుల యొక్క అభిషేకం చేసుకోండి, లేదా లక్ష్మీనారాయణులను పూజించండి, లేదా ఆ రోజున కనీసం సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతమైనా మీ ఇంట్లో చేసుకునే పని చేయండి. ఇంతకంటే గొప్ప బంగారం మీ ప్రపంచంలో ఏడా కూడా ఉండదండి. ఇది చాలా విలువైనటువంటి, అంటే మనిషి బంగారం కొన్నా కొనకపోయినా ఇలాంటి క్రతువులు మాత్రం, బంగారం కన్నా కూడా ఇవి విలువైనవి. చీపురు తెచ్చుకుంటే మంచిది, చాలా మంచిది. బెల్లం తెచ్చుకుంటే మంచిది. అలాగే లవణం, ఉప్పు తెచ్చుకుంటే మంచిది. అలాగే ఈ గోమతి చక్రాలు తెచ్చుకోవడం చాలా విశేషము. అలాగే ఆ రోజు నెయ్యి, నేతి, ఆవు నెయ్యి, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని ఇంటికి తీసుకురావడం ఇంకా విశేషము. ఇలాంటి ఇవి చాలా విలువైన, ఇవి చూడడానికి చిన్న వస్తువులు 10-20 రూపాయలు దొరుకుతాయి, కానీ ఇవి చాలా విలువైనటువంటి వస్తువు. బంగారం కంటే విలువైనటువంటి వస్తువులు ఇవి అని శాస్త్రం చెప్పినటువంటి మాట. బంగారం అంటే ఆశ పుట్టో, లేదా ఇవాళ డబ్బులు ఉన్నాయని కొంటాము, రేపు డబ్బులు లేవని అమ్మేస్తాం. కానీ ఇవి అమ్మడానికి ఉండదు. ఇవి ఎప్పుడు నిరంతరం లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు అని శాస్త్రం చెప్పింది. ఇవి ఖచ్చితంగా నువ్వు కొంటే నీ జీవితము ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అక్షయ తృతీయ రోజు పాటించాల్సిన పరిహారం ఏంటి? పరిహారము అనేటటువంటిది గనక చూసుకుంటే, ఆ రోజున విశేషంగా యజ్ఞము చేయాలి. యజ్ఞాన్ క్రతుః ఇది మహాలక్ష్మి అని చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే యజ్ఞం చేస్తారో శ్రీ మహాలక్ష్మి చాలా సంతోషిస్తుంది అరట. అందుకే యజ్ఞస్వరూపి అని చెప్పేసి లలితా సహస్రనామాల్లో శ్లోకం వస్తుంది. కాబట్టి ఈ యొక్క యజ్ఞస్వరూపిణి అమ్మవారు కాబట్టి, ఆ రోజున విశేషంగా ఏం యజ్ఞం చేస్తే బాగుంటుంది అనేవారికి మీరు పెద్దగా చేయవలసింది ఏం లేదు. కనీసం మీ ఇంట్లోనైనా సరే ఆవు పిడకలు ఉంటాయి కదా, ఒక ఇనుప తట్ట తీసుకొని దాంట్లో ఇసుక వేసుకొని ఆవు పిడకలతో హోమం చేయించండి. చక్కగా నేతితో, ఏం లేదు, మంత్రాలు కూడా ఏమవసరం. మీకు వచ్చినటువంటి శ్రీ సూక్తము, లక్ష్మీ సూక్తము, దేవి ఖడ్గమాల, లలితా సహస్రనామాలు, ఇలా ఏవో ఒకటి మీరు ఎంచుకొని దానితో పాటు ఆవు పిడకలను పెట్టుకొని చక్కగా దాంట్లో ఆజ్యం వేసుకుంటూ స్వాకారం చెప్పుకునే ప్రయత్నం చేసుకోండి. దానికంటే పుణ్యం ఇంకోటి లేదు.
అక్షయ తృతీయ రోజున ఇంకా నువ్వు విశేషంగా పుణ్యం కావాలి అని అంటే గనక నువ్వు సహస్రనామ పారాయణం నీకు వీలైనంత వరకు సహస్రనామ పారాయణం చేసుకోండి. అలాగే ఆ రోజున అష్టలక్ష్మి స్తోత్రం ఉంటుంది. అష్టలక్ష్మి స్తోత్రాన్ని చదువుకోండి. ఇంకా విశేషంగా కనకధారా స్తోత్రం, కనకవర్షమే ఇక ఆ రోజున నువ్వు చేసుకుంటే. హ్మ్. కాబట్టి ఈ రకంగా ఎన్నో ఉన్నాయండి. ఇవి డబ్బు పైసా ఖర్చు లేనటువంటి పనులు. ఇలాంటివి చెప్తే చాలామంది ఆచరిస్తారు కాబట్టి ఇలాంటి పనులు చేసుకోండి. విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. గురువుగారు, అక్షయ తృతీయ విశిష్టత, పాటించాల్సిన పరిహారాలు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత